టీఆర్ఎస్ పార్టీకి గడ్డు కాలం వచ్చింది అంటున్నారు ప్రతిపక్షాలు, మీరేమంటారు? అదేం లేదండి. టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక రాష్ట్ర సాధనకై ఎన్నో ఆటుపోట్లను చూసినటువంటి పార్టీ. నిజంగా చెప్పాలంటే సముద్రంలో ఎన్ని అలలు వచ్చిపోతూ ఉంటాయో అన్ని ఇబ్బందులు వచ్చినా నిలదొక్కొని నిలబడ్డటువంటి పార్టీ అండ్ లక్ష్య సాధన ఛేదించినటువంటి పార్టీ. ఈ దేశంలో ఏదైనా ఒక లక్ష్యం కోసం పుట్టినటువంటి పార్టీ, ఆ లక్ష్యాన్ని చేరుకున్నటువంటి పార్టీ ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ. సో ఈరోజు గడ్డుకాలం అంటూ ఏం లేదు. రాజకీయాలలో ఏంటంటే ఈరోజు మీరు కొంత మేరకు వెనకట్లాగా ప్రతిపక్షంలో ఉండి సిద్ధాంత ప్రకారం పోరాటం చేసి ఆ పార్టీని నిలబెట్టుకొని కొంత మేరకు ఇటువంటి అపజయాలు ఏర్పడ్డప్పుడు ఆ పార్టీలోనే ఉండి మళ్ళీ ఆ పార్టీని అధికారంలోకి తెచ్చేంత చేవ కానీ ఆ సత్తువ కానీ ఈ నేటి నాయకులలో కనిపించట్లేదు. గతంలో ఒక సిద్ధాంతం కోసం ఉన్నటువంటి నాయకులు స్టాల్వార్డ్స్ ఎంతోమంది కూడా ఆ పార్టీ ఉండని గెలవకపోని ఆ రకంగా ఉండేవాళ్ళు. ఆ రకంగా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ పోరాటం కూడా చేసేవారు. నమ్మిన సిద్ధాంతం కోసం విలువలకు కట్టుబడి ఉండేవారు. ఇప్పుడు అవి కనుమరుగైనాయి. అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నాయి. ఉదాహరణకు మీరు చూసినట్టయితే మొన్నటి వరకు మీ వార్తలన్నీ ఏంటి, కారు నిండిపోయింది, టీఆర్ఎస్ పార్టీ ఇంకా ఓవర్వెల్మింగ్, అసలు ఇక మొత్తం అందులో పట్టట్నే లేదు కార్ల జనాలు అని చెప్పి మాట్లాడినారు. ఇలా ఓవర్వెల్మింగ్ అయినటువంటి నాయకులు కొంతమంది వెళ్ళిపోతే వాళ్ళే దిక్కైనారు బీజేపీ కాంగ్రెస్ పార్టీకి. మీకు ఎగ్జాంపుల్ చూసినట్టయితే బీజేపీ పార్టీకి తన సొంతం ఈరోజు 10 ఏళ్ళ కేంద్రంలో అధికారంలో ఉండి కూడా మేము సిద్ధాంత ప్రకారం పోతాం అనేటటువంటి పార్టీ కూడా ఇలా మా పార్టీ నుండి పోయినటువంటి నాయకులు తప్ప వాళ్ళకు గతే లేరు, వాళ్ళ పార్టీలో నాయకులే లేరు. ఎంపీ సీట్లు మొత్తం మా పార్టీలకి వెళ్ళి వచ్చిన వాళ్ళకే ఇచ్చారు. ఒక్కొక్కరి ఇళ్ళకి మా సీతారాం నాయక్ గారి ఇంటికి ఒక కేంద్ర మంత్రి వెళ్ళడం బతలాడుకోవడం, లేకపోతే మా పార్టీకి వెళ్ళి వచ్చినటువంటి అనేక మందిని చేర్చుకొని టికెట్లు ఇవ్వడం ఇమీడియట్గా 1 డే బిఫోర్ 1 వీక్ బిఫోర్ ఇమీడియట్గా రాజీనామా ఇవ్వకముందే ఇంకు చల్లారకముందే ఇలా కాంగ్రెస్ పార్టీ మీరు చూసినట్టయితే ప్రకటించిన అభ్యర్థులలో మొత్తం మా వాళ్ళే. అంటే ఇలా మొత్తం అన్ని పార్టీల రూపంలో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుంది ఈ రాష్ట్రంలో. అంటే ఎంత గణనీయమైన పార్టీ మీరు చూడండి. వాళ్ళు పోయినా మా దగ్గర కరువైనరని కాదు, మీ మీడియానే చెప్పింది మా దాంట్లో ఫుల్గా ఉన్నారని. ఫుల్గా ఉంటే ఒలికిపోయినటువంటి వాళ్ళు అందులోకి పోయినారు, మిగతా వాళ్ళు మా దాంట్లో ఉన్నారు. మా పార్టీ కూడా ఈరోజు మరి కొంతమేరకు పార్టీలో మొదటి నుంచి సర్వీస్ ఇచ్చిన వాళ్ళని, లేకపోతే పార్టీకి కృతజ్ఞతాభావం చూపించే వారిని, ఈ వ్యాపారవేత్తలు ఈ పెట్టుబడులు తీసుకొని వచ్చిన వాళ్ళని ఇమీడియట్గా మనం చేయకుండా కొంతమేరకు ఈ వారసత్వం ఒకరింట్లో 2 3 ఇవ్వకుండా కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని చేస్తే కనుక పార్టీకి మొదటి నుండి సర్వీస్ ఇచ్చిన వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏంటంటే ఈ పార్టీ నాకు జీవితంలో మొదటిసారి అవకాశం ఇచ్చింది అనే ఒక కృతజ్ఞతాభావం ఉంటుంది. కానీ ఇలా అన్ని రాజకీయ పార్టీలు కొంతమేరకు వ్యాపారవేత్తలు, ఇది రాజకీయం అనేది వ్యాపారం అయిపోయింది. ఎందుకు వస్తున్నారు, ఎందుకంటే 1000 కోట్లు ఉన్నవాళ్ళు 100 కోట్లు ఉన్నవాళ్ళు ఎందుకు వస్తూ ఉన్నారు అంటే వాళ్ళు దీంట్లో రాజకీయంగా పదవులు తెచ్చుకొని దాంతో వ్యాపారం చేయొచ్చు, భూమి కానీ సంపద కానీ కూడబెట్టుకోవచ్చు అని వస్తున్నారు తప్ప ఒక పార్టీ ప్రజలకు ఇష్టమైనటువంటి సిద్ధాంతం, ప్రజల సమస్యలు చర్చించడానికి, ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నట్టుగా కనిపించట్లేదు. అందుకే ఈ రుగ్మతలు ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలను పట్టి పీడిస్తూ ఉన్నాయి. సో నేను ఒక రాజకీయాలలో నేను విలువలతో కూడినటువంటి రాజకీయాలు చూద్దాం అనుకుంటున్నాను, కానీ అవి రాను కనుమరుగవుతా ఉన్నాయి. మీరు ఇందాక అన్నట్టు 6 నెలల క్రితం వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ కారు ఫుల్గా ఉంది. బీఆర్ఎస్ పార్టీ అంటే తిరుగులేదు. కానీ 6 నెలల తర్వాత ఎలక్షన్స్ అయిపోయినాక సీన్ మొత్తం మారిపోయింది. ఆ ఎలక్షన్స్ రిజల్టే ప్రామాణికమా? ఇప్పుడున్న లీడర్స్లో నీరు గారిపోవడానికి రీజన్ ఏంటంటారు? వాళ్ళ ధైర్యం చెప్పకపోవడమా? నిజంగా వెన్నుముక ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏ పార్టీలో కూడా తయారవ్వట్లేదు. ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్తో ఒక మంచి, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక పార్టీకి లోయలిజం కానీ, ఆ పార్టీకి ఉన్న సిద్ధాంతం కానీ, ఆ పార్టీ పట్ల కృతజ్ఞతాభావం కానీ ఎవరికి లేదు. ఎందుకు ఉండదు అంటే వ్యాపారవేత్తలు ఆ టైంకి వస్తూ ఉన్నారు, టికెట్లు తీసుకుంటా ఉన్నారు, ఎంపీలు ఎమ్మెల్యేలు అవుతూ ఉన్నారు. వాళ్ళకు ప్రజల పట్ల ప్రేమ ఉండదు, ప్రజా సమస్యల పట్ల ప్రేమ ఉండదు, ఆ పార్టీ పట్ల కూడా కృతజ్ఞతాభావం ఉండదు. వ్యాపారం ఫక్తు, నేను ఎప్పుడు అధికారంలో ఉండాలి, ఆ అధికారానికి దగ్గరలో ఉంటే వారి యొక్క వ్యాపారాలు సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి అన్ని రాజకీయ పార్టీలు కొంత తప్పు చేస్తూ ఉన్నాయి. ఇది మంచిది కాదు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సో దాంట్లో నుండి ఒక్కొక్కసారి మనం చూస్తాం రాబోయే కాలంలో ఒక్కొక్కసారి ఇప్పుడు నోటా కూడా ఒక్కొక్కసారి ఓట్లు అభ్యర్థి కంటే ఎక్కువ పడే రోజులు వస్తూ ఉన్నాయి. సోషల్ మీడియా వచ్చింది, చదువుకు పెరిగినాయి, కాబట్టి పార్టీలు కూడా కొంత ఆలోచన చేయాలి. ఇవాళ రాగానే నువ్వు టికెట్ ఇస్తున్నావు, రేపు మరి నువ్వు వీక్ అయినప్పుడు మళ్ళీ అదే రకంగా మారిపోతారు కదా. ఇప్పుడు ఇవాళ ఇక్కడ మారిన వాళ్ళు రేపు అక్కడ మారరా? అందుకే నేను పదే టీవీలలో ఒకటి చెప్పినాను,
ఇవాళ అనుకుంటుండొచ్చు కాంగ్రెస్ మురుస్తుంది, బీజేపీ మురుస్తుంది, ఫిరాయింపులతో మేము ఎంపీ టికెట్లు ఇచ్చుకున్నాం, వీళ్ళు బలవంతులు, రేపు గెలుస్తారని అనుకుంటున్నారు. కానీ నేటి ఫిరాయింపులే మళ్ళీ మీ మీదకి ఫిరంగులై వెళ్తాయి. అంటే నేను అంటుంది ఏంటంటే, మీరు ఈరోజు ఫిరాయింపులను ప్రోత్సహించి మీరు తీసుకొని వాళ్ళని గెలిపించుకున్నా రేపు మీ పార్టీలో ఎల్లకాలం ఉంటారు అనేది అయితే మాత్రం లేదు. సో కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి అటువంటిది ఏం లేదు. ఎంతోమంది కార్యకర్తలు నిరీక్షణలో ఉన్నారు పార్టీలో. మాకు అవకాశాలు రాలేదు అనేది మెండుగా ఏ పార్టీలో ఉంటుందంటే మాకు టీఆర్ఎస్లో ఉంటుంది, ఎందుకంటే సంఖ్య ఎక్కువ. కాబట్టి మాకు అటువంటి భయం ఏం లేదు. అందులో కొంత చరిస్మాటిక్ లీడర్ ఉన్నారు కాబట్టి, కేసీఆర్ గారు ఒక రాష్ట్రాన్ని సాధించిన పార్టీ కాబట్టి మేము ఎంతైనా ప్రజల దగ్గరికి పోవడానికి మాకు కొంత హక్కు ఉంది. ఏ రకంగా అంటే ప్రజల దగ్గరికి పోయి మేము చేసిన సంక్షేమం చెప్పుకోవడానికి కానీ, లేకపోతే మేము చెప్పిన అభివృద్ధి కానీ, లేదు మేము రాష్ట్రాన్ని సాధించిన తీరు విధానాన్ని కానీ మాకు కొంత మేరకు ప్రజలలో ఆ ప్రజాదీవన ఉంది. కానీ ఇప్పుడు కొత్తగా ఎమర్జ్ అవుదాం అనుకుంటున్నటువంటి నువ్వు 100 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి లాభమేం చెప్పండి. మా పార్టీ వాళ్ళకు నువ్వు ఎంపీ టికెట్లు ఇచ్చినాక అది 1 కాదు 2 కాదు 6 కాదు, ఈరోజు ఏకంగా 10ల సంఖ్యలో మా పార్టీ వాళ్ళకే నువ్వు ఇచ్చిన తర్వాత నువ్వు 100 ఏళ్ళ పార్టీ అయితేంది, ఇవాళ అధికారంలో ఉంటేంది. అంటే మీరు చేసిందే కాంగ్రెస్ వాళ్ళని మీరు అధికారంలోకి వచ్చినప్పుడు లాక్కున్నట్టే అదే ఫార్ములాను మేము అప్లై చేస్తున్నామని వాళ్ళు బహిరంగంగానే చెప్తున్నారు. ఒక్కటే కాన్స్టిట్యూషన్కి లోబడి అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ ఒకేసారి 2/3 వస్తే కొంత చట్టాల మేరకు వ్యవహారం చేసినాం. కానీ ఈరోజు ఏంటి, ఇండివిజువల్గా ఒక్కొక్కరికి శాల్వాలు అది కండువాలు కప్తా ఉన్నారు, పార్టీ కండువాలు. అది ఎంత వాళ్ళ ఎమ్మెల్యేషిప్ పోతుంది. అది కంప్లైంట్ ఇచ్చినాం. ఇప్పుడు మీరు ఉదాహరణకి దానం నాగేందర్ గారు వెళ్ళినారు, కండువా కప్పినారు. సో ఆ రకంగా వెళ్తే తప్పు డిస్క్వాలిఫికేషన్ వర్తిస్తుంది కదా. అంటే వాళ్ళకి చట్టాలు కూడా అవగాహన లేదు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి. అనవసరంగా వారి రేపు పోతాయి ఎమ్మెల్యే ఉద్యోగాలు పోతాయి వాళ్ళకి. సో ఒకవేళ 2/3 మెజారిటీ వచ్చి ఫ్రాక్షన్ వచ్చి ఎప్పుడు వస్తాయండి? అటువంటి వెనకట ఓ సిద్ధాంతానికి కట్టుబడి లేకుండా ఉన్నటువంటి పార్టీలో చీలికలు వచ్చేది. అటువంటి చీలికన ఒక్కొక్కరిని ప్రేరేపించి, ఇప్పుడు బీజేపీ కేంద్రంలో వచ్చేసారి మేమే వస్తాం, కేంద్రంలో నీకు పదవి ఇస్తాం, వ్యాపారాలు చేసుకోవచ్చు అని కొంతమంది పోతా ఉన్నారు. కొంతమంది ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉంది కాబట్టి మా వ్యాపారాలు కాపాడుకోవచ్చు, మేము రేపు హాయిగా ఉండాలనే ఉద్దేశంతో పోతున్నారు. కానీ ఇందులో ప్రజాకోణం కానీ ప్రజలకు మేము మేలు చేయడానికి కానీ పోతున్నారా ఈ ఫిరాయింపులన్నీ కూడా? సో ఈ ఫిరాయింపులని ప్రోత్సహిస్తున్నాయి అంటేనే వీక్ పార్టీలు అన్నట్టు మీరు గమనించాలి. మేము పోయినా పట్టించుకుంటలేమంటే మేము నిబ్బరంగా ఉన్నామంటే మాది స్ట్రాంగ్ పార్టీ అనుకోవాలి.